వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఎవరైతే మన ఛానల్ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. కింద గంట సింబల్ ఇస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది. దోస్తులు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి దోస్తులు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టాలి అంతే. దోస్తులు మా బాధ అర్థం అయింది అనుకుంటా మీకు, ప్లీజ్ అర్థం చేసుకోరులా. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే పల్లెటూరు పంచాది. ఇక ఆ వీడియోస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే డిఫరెంట్ సిరీస్ కాకుండా ఒకటే సిరీస్ లో ఊరంతా ముచ్చట, అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సంసారం ఎట్లెట్లుంటది అనేది ఈ వీడియోస్ లో చూపిస్తున్నాము. సరే నువ్వు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆగు, ఏమైందిరా నీ పెళ్ళం బ్యాగ్ పట్టుకొని గట్ల నిలబడ్డవు? ఎక్కడ పోతుంది నీ పెళ్ళము? అమ్మగారింటికి పోతుందమ్మా, పోయి వారం రోజులు ఉండొస్తదంట. అబ్బా, అప్పుడే చాలా చాలా అయింది అని పెళ్ళానికి. ఏం పని చేస్తుందనరా? అప్పుడే యాస్ట్ వచ్చి అమ్మగారింటికి పోతానంటుంది. వారం రోజులు ఉండొస్తాడంటనా? ఎందుకంట ఏమైనా పని ఉందా, పండుగ ఉందా? ఏమో అమ్మా, ఆమెకు యాస్ట్ వచ్చినట్టు అవుతుందంట. ఇక పోయి వారం రోజులు ఉండొస్తా అంటే సరే సరే అని అన్నా. మరి నీకు ఒక్కని చెప్తే సరిపోతుందా? ఈ అత్తకు మామకు చెప్పేది లేదారా? అరే, గీ దానికి ఇట్లా చెప్తారా అమ్మా? నాకు చెప్పింది కదనే, నాకు చెప్పినాక మళ్ళీ నీకు నాయనకు చెప్పాలనా? ఇదేందే పంచాది. సరే సరే నాయనా, ఇక మొగన్ మీదనే నడుస్తుంది సంసారం అంతా, మొగన్కే చెప్తుంది. మాకెందుకు చెప్తుంది? నేను చేసేటోళ్ళ మాట తెచ్చి పెట్టేటోళ్ళమా మీకు? ఏమో అమ్మా, చిన్నదానికి ఫీల్ అయి పెద్ద పెద్దగా మాట్లాడతావు. ఏం మాట్లాడతావు నీకే ఎరుక. అరే నాకేం సంబంధం లేదురా, పోతంటుంది కదా, సరే పోయి దించి రాపో. ఏంది దించి మళ్ళా రావాలనా? పోయి వారం రోజులు నేను ఇట్లా అటే ఉండొస్తానే. నేను ఒక్కడిని ఏం చేస్తా మళ్ళీ ఆమె లేకుంటే? ఓసిని చిత్రం పాడుగాను. అంటే పెళ్ళం ఉంటేనే ఉంటావు, పెళ్ళం లేకుండా ఉండవారా? బాగానే ఉంది కథ. రాజు నీ బ్యాగ్ పట్టుకున్నావా? పట్టుకోలేదు లత, బ్యాగ్ ఆడనే మర్చిపోయినా, జర తీసుకురా బయట దాకా. అబ్బా, పెళ్ళం చెప్పిన మాట బాగానే వింటున్నావు గాని రాజు బూజు అనుకుంటా పేరు పెట్టి పిలిస్తే ఎట్లా వాళ్ళ బుద్ధి అవుతుందిరా? సిగ్గు తప్పినోడా నీకు? అరే, ఇయ్యాల రేపు పిల్లలే గట్లా పిలుస్తుర్రే, మొగని పేరు పెట్టి పిలవకుంటే ఏమని పిలుస్తారు చెప్పు? బావా అని పిలవాలంటే ఆమెకు సిగ్గు అవుతుందంట. ఇక రేపు రేపు మెల్లమెల్లగా అలవాటు అవుతుందేమో, అప్పుడు పిలుస్తుందేమో, తీయరాదే. కొత్త బావా అని పిలవాలంటే ఆ కోరిక వస్తలేదు ఊకో. ఓయమ్మో, పెళ్ళం తగ్గట్టు మొగడు, మొగడు తగ్గట్టు పెళ్ళము, బాగానే దొరికిరుపా. ఏమో పోవే, పిల్లాన్ని మంచిగా చూసుకుంటే ఒక బాధ, మంచిగా చూసుకోకుంటే ఒక బాధ. ఇక ఎట్లున్నా బాధనేపా. మంచిగా చూసుకో అయ్యా, చూసుకోకుంటే ఎవరు వద్దంటారు గాని అత్తగారింటికి పెళ్ళం వెంబడి పోయి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండొస్తానంటే నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇప్పుడు నీ అత్తని మామ మీ బొమ్మలు ఏమనుకుంటారు? ఓయమ్మో, నా బిడ్డను పెళ్ళైన కొత్తలో ఒకదాన్ని పంపిస్తారు గాని ఈడేంది నా బిడ్డ ఉన్న రోజులు ఉండిపోతుండు అని సిగ్గు శరమేయిస్తారు. రాజరు నా మాటిను దించి రేపు పొద్దుగాల లేచి మారా. నేను రానమ్మా, ఆమె ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండొస్తా. ఆమె లేదు నాకు టైం పాస్ ఎట్లయితుంది? డ్యూటీ లేదు, ఏం లేదు. డ్యూటీకి పోతానన్నా ఎటునో అట్లా రోజులు గడిచిపోతాయేమో గానీ, డ్యూటీ లేకుంటే నేను ఇంటికాడనే ఒక్కనుంటే పిచ్చోని అయిపోనా ఎప్పు. ఓయమ్మో, 2-3 నెలలకే పెళ్ళం అంటే పిచ్చి అయిపోయినాదిరా నీకు? సరే సరే పాటు, పెళ్ళము అదో ఇదో పని చేయకుంటే ఒక్క మాట చెప్తలేవు, ఒక్క పని చెప్తలేవు నీ పెళ్ళానికి. ఇక ఇద్దరు పెళ్ళం ఒకరికి యాస్ట్ వచ్చి పోతురు కాదు. సరే సరే, ఇవాళ ఆదివారం పూట ఇంత చికెన్ మటన్ పట్టుకొస్తాడేమో వండి పెడదాం అనుకుంటే ఏం తెస్తలేవు, అత్తగారింటికి దెంకబోతున్నావు కాదు. సరే సరే పొర్రి బిడ్డ, అత్తగారింటికి పోయి తింటా పొర్రి. నడు రాజు, అయిపోయింది. నీ అమ్మకి చెప్పినవా? చెప్పిండమ్మా, చెప్పిండు. పొర్రి పెళ్ళం మొగడు ఇక బ్యాగు చదువుకొని బాగానే పోతురు కదా. మరి ఎన్ని రోజులు ఉండొస్తారో అక్కడనే ఉంటుంది, లేకపోతే ఇల్లరికం పోరా, అది మంచిగా ఉంటది. ఆగు, చూసినవా రాజు మీ అమ్మ ఎట్లా మాట్లాడుతుందో? మా అమ్మగారింటికి పోతా అంటేనే ఓరుస్తలేదు, ఇంకా బయటికైనా మనం కిరాయి పోతా అంటే ఇక మనల్ని ఎన్ని చాపిచ్చి మాటలు అంటదో. పోనీ లత, ఏదో పెద్ద మనిషి ఇక 4 మాటలు అంటే వాడాలి, చప్పుడు దాకా పోవాలి గాని. నడు నడు. అబ్బా, ఏం మారినవురా కొడుక, పెళ్ళం తోక పట్టుకొని బాగానే పోతున్నావు. పెళ్ళం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండొస్తావంట. నాకే సిగ్గైతుంది, మీ అత్తగారికి పోయినాక ఎంతమంది ముఖాలు మార్చుకుంటారప్ప. అగో పంది లెక్క వండుకొని పక్కలే తీసుకోలేదు చూడు, దీని పంది ముఖాన్న చెప్పు. ఏమైనా దీని పక్క పొంటి ఊడ్చుకొని పోతుంది, పక్కలు తీయది, మడత పెట్టది, మళ్ళీ వేయది. దీంట్లోనే ఏమంటారు, దీంట్లోనే లేస్తారు, దీంట్లోనే తింటారు. ఇక అన్ని పనులు దీంట్లోనే చేస్తారు కానీ తీసి మడత పెట్టి పక్కకు పెట్టుకుంటే కాదా? ఇప్పుడు ఇది లేదు కదా, ఇక నీట్గా పెట్టుకుంటే చూడు ఇల్లు. పోయమ్మో, పోరికి గింతనన్న సిగ్గులేదు చూడు. ఏమైంది? ఏ పోరుంది? ఏ పోరిని అంటున్నావు? ఎవరిని అంటున్నావే నువ్వు? ఏ గామనే అయ్యా, మా ఇంటి పక్కన పెంటమ్మల కోడలు
బండి మీద డ్రెస్ వేసుకొని పెళ్ళమ్మ కూడా ఎక్కడ పోతుర్రు. ఈ సిగ్గు తప్పిన మొక్కర్ల చెప్పు. ఈ ఊళ్ళల్లో డ్రెస్సులు వేయక పిల్ల మంచిగా ఉండదు. ఈ పట్నం పోయినప్పుడు పట్నం వేసుకొని తిరుగు కానీ అని అంటే ఆ పోరు చూసినావు పెళ్ళైన కొత్తల సంది ఇక డ్రెస్సులు వేసుకొని రుబ్బుతుంది. అయ్యో మరి ఏమైతుంది, పిల్లకు చీరలు కట్టుకోనిక రానట్టుంది, అందుకే డ్రెస్సులు వేసుకున్నట్టుంది. ఇక మీకంటే అలవాటు. ఇక పోరు పట్నంలో పుట్టి పెరిగింది కదా, గా పోరికి ఏమెరకనే గట్ల ఇజ్జత్ తీస్తున్నావు పిల్లది. ఏ బూకో గాడిదెత్తుంది గాని ఇక అన్నం వండనిక రాదంట, కూర బువ్వ ఏది వండరాదంట, పొయ్యి గిట్లా కట్టెల పొయ్యి గిట్లా ముట్టియ రాదంట. నమ్ముతావా చెప్పు? ఇవాళ రేపు కూరలకు గా చిన్న చిన్న పనులు గిట్లా రావా? రాకుంటే ఎట్లుంటది? అరే పట్నపోలకు కట్టెల పొయ్యి ఎట్లా ముట్టిస్తారా, వాళ్ళకి ఏమెరకనే గ్యాస్ పొయ్యిలు ఇంకేమేమో పొయ్యిల మీద వండుకుంటారు కానీ కట్టెల పోగా ఇక అది ఇది వాళ్ళకి పడుతుందా అనే. అబ్బా నువ్వు గిట్లా బాగానే మాట్లాడుతున్నావు. పెంటమ్మ పాపము ఎవ్వరికి చెప్పుకోలేకుండా గోస తన బాధ తనే పడుతుంది. ఇప్పుడు కోడలు కొడుకు వెయ్యిరు, మరి ఎక్కడెక్కడ పోతుర్రో ఎన్ని రోజులు ఉండొస్తారో. ఇక పెళ్ళాన్ని నిలిచి మొగడు ఉంటలేనట్టుండు. అబ్బా మీ దోస్తు గురించి, మీ దోస్తు కంటే ఎక్కువ నీకే బాధ అవుతున్నట్టుంది కదనే. మరి కాదా అయ్యా చెప్పు. ఇక పెంటమ్మ కొడుకు పెళ్ళి అయితే పనంతా తక్కువ అవుతుందేమో, నేను నిమ్మలంగా తిని పండుకోవచ్చు అని అనుకుంది. ఇక ఎటుగా కుట్టయింది పట్నం కోడల్ని తెచ్చుకుంటే ఇక మంచిగా ఉంటది అని కొడుకు పట్నం కోడల్ని తెచ్చుకుండు. ఇప్పుడు ఏం పని వస్తలేదు పాట వస్తలేదు దానికి. ఇక కొడుకేమో ఇంటికేసుకొని వస్తుండు పెళ్ళాన్ని. ఇక తల్లికేమో పని ఎక్కువ అవుతుంది. ఏం చేస్తుంది మరి పెంటమ్మ పాపము. ఇక పానం దగ్గర అవుతుంది. ఇక వస్తుంటే శాతం అయితే లేదు. మరి కోడలు పని నేర్చుకుంటే కాదా? నేర్చుకుంటది మెల్లగా నేర్చుకుంటా తీయే. నువ్వు రాగానే పని చేసినావా మా ఇంట్లో? అబ్బా మరి నేను చేయకుంటే మీ అమ్మ గుల్ల గుల్ల చేసినాదయ్యా. మీ అమ్మ నేను వచ్చేసరికి ఇవ్వలేకుట్టా ఇక ముడ్డితో డేకుంటనే ఉండే. ఇక అన్నిందాల వంట గిట్ల చేసి రొట్టె చేసి గట్క చేసి అన్నిందాల పెట్టి తినమ్మా అని నోట ఊపితే అప్పుడు తింటుండే. నీకేడ పని వచ్చానంటున్నావు? నీ కంట్లో ఎక్కడ పోయినాయి అప్పుడు మరి? ఏమో మరి ఏడ చేసినామో నాకైతే యాది లేదు పోవే. నీకు గసొంటి వేడ యాదుంటాయ్యా. ఇక పక్కింటోళ్ళు ఏమేం పని చేసిరు ఎక్కడెక్కడ పోయిరు పక్కింటోళ్ళు ముచ్చట ఆడుచుకుంటేనేమో అప్పుడు మంచిగా చెప్తావు. నా ముచ్చట నీకేడేరుకుంటాయి, నీకేడ యాదుకుంటాయి. అమ్మా ముసలోడు గీడున్నరా? తాత ఓ తాత నాయనమ్మా. ఏందిరా? ఏమైందయ్యా? ఏం పని పడ్డది మాతోని? నాయనమ్మ తాత నూరుకొస్తున్నావు. ఏదైనా అవసరం ఉంటేనే మేము గుర్తుకొస్తాం రా నీకు. చెప్పు ఏం పని? అబ్బా ఇవాళ ఏంటో కొత్త కొత్త కనిపిస్తున్నావు నాయనమ్మ. టీక్ టాక్ తయారైన తాతనేమో హీరో లాగుండు, నువ్వేమో హీరోయిన్ లెక్కున్నావు. ఆ గాజులు ఇంత పొడుగు పెట్టావు నాయనమ్మ. ఏడ తెచ్చుకున్నావే? సూపర్ ఉన్నాయి. అబ్బాయి ఏం కథలు చల్లగుండా ఏం కథలు పడుతున్నావురా పిల్లగా. మీ అమ్మ ఏమైనా నేర్పిందా ఏంటి నాయనమ్మల దగ్గర అదడకరా ఇది అడకరా అని? ఇంకా ఏదో అవసరం ఉంది కాబట్టి వచ్చినట్లు ఇవన్నీ పుడింగ్ మాటలు మాట్లాడుతున్నావు. చెప్పు చెప్పు, నేను ఎట్లుంటే నీకెందుకు కానీ ఏం అవసరం రా? ఈ 50 రూపాయలు తీయరా అదే? నీ పొట్టి ముఖంలో చెప్పు. ఆగురా, ఏదైనా అవసరం ఉంటేనే నాయనమ్మ తాత అనుకుంటా ఇగిలిచ్చుకుంటొస్తావు. లేకుంటే మీరెవరో నేనెవరో అనుకుంటేనే చూసుకుంటా పోతావు కదరా. మీ అమ్మాయి వాళ్ళ ఆదివారం పూట ఏమొండింది? చికెన్ వండిందా మటన్ వండిందా? ఇంత వాసన ఇట్లా బయటికి రానియరేమ్రా. ఇప్పుడేమో 50 రూపాయలు నాయనమ్మ అనుకుంటొస్తున్నావు. అరే పసి పోరానికి ఏం తెలిసే, చికెన్ వండరా మటన్ వండరా అని గీన్ని తిడుతున్నావు. వాళ్ళ అమ్మకాలు అయ్యకుండాలే, గీనికేమెరకనే ఊకో. అబ్బా ఈ గురించి నీకు ఎరకలేదు. కోయిడు మామూలుడు కాదు. ఏదన్నా కూర ఇలా నాయన గిట్ట తేచి పోరా నాయనమ్మ గిట్ల అంటే లేదు లేదు అంత అయిపోయింది అని అంటాడు. వీడు మస్తు బద్మాషోడు. నీకేమేరక దీని గురించి? ఇప్పుడేమో అవసరం ఉందని కథలు పడుకుంటే 50 రూపాయలు ఇయ్యే అని అంటుండు. తాత నువ్వే మంచోని తాత. నాయనమ్మ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటది. ఇయ్యి తాత పనుంది 50 రూపాయలు ఇయ్యి. నా దగ్గర ఎక్కడివిరా? ఉన్న కాడికి మీ నాయనమ్మనే గుంజుకుంటది. మీ నాయనమ్మని అడగరాదురా? ఆమె ఇస్తలే తాత. నువ్వైనా పైసలన్నీ ఆమెకెందుకు ఇస్తావు చెప్పు? ఆమె పైసా 10 ముళ్ళేసి మిత్తిలోకి ఇచ్చుకుంటది. నువ్వేమైనా ఆమె చేతనే పెట్టావు పైసలు తెచ్చి. నాకు ఇస్తే కాదా? అవునరా, నీకు ఇయ్యాలి నీ అయ్యకి ఇయ్యాలి. ఇద్దరిద్దరే పా. అయ్య అంటే అయ్యకు మించిన అవుతావురా నువ్వు. అరే పండుకో అమ్మ, సూదిస్తే 5 నిమిషాలలో నీ జ్వరం దెంకపోతుంది.
వద్దొద్దు, నాకు సూది అసలే వద్దు డాక్టరు. గోళీలు ఇస్తే మింగుతా గాని సూదొద్దు నాయనా. నువ్వు ఎవరిని చూడు సూది ఇస్తే తక్కువైతది అని అంటావు. ఆడోళ్ళకి గట్ల అంటావా, మగోళ్ళకి ఇట్లా గట్లనే అంటావా? అరే ఆడోళ్ళని చూస్తే వేరు మొగోళ్ళని చూస్తే వేరా అమ్మ. ఎవరిదైనా జ్వరమే కదా, పండుకో పండుకో సూదిచ్చి దప్పున పోతా. ఇంకో పేషెంట్ ఎదురు చూస్తుర్రు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తుర్రు. ఆగో రానే వచ్చింది చూడు బక్కమ్మ. ఓ డాక్టరు, ఎంతసేపు అయ్యా? గీ ఒక్కతే పేషెంట్ ఉందా? గీమ దగ్గరనే గంటలు కమానం ఉంటున్నావు. ఈమెకి ఏదో దబదబ మందులు ఇచ్చి రాకనంట. నా మొగనికి సలసలు పెట్టే కన్ను వేస్తుండు. ఆయన సీరియస్ గా ఉండని చెప్తే ఇట్లా నీకు అర్థమైతలేదా? ఫోన్ చేస్తే తెప్పుతలేవు. ఎందుకు మేం పైసలు ఇయ్యమనుకుంటున్నావా? ఎట్లా ఉద్దరకే పిలుస్తురు, ఫోన్లు చేస్తురు అని ఎత్తుతలేవా? అరే గట్ల కాదమ్మా, జరుండు జరుండు. ఈ పేషెంట్ సూదిస్తా అంటే వద్దు వద్దు, నాకు భయం అవుతుంది, నువ్వు గోళీలేయి అని అంటుంది. ఏం చేయాలి చెప్పమ్మా? చూడు బక్కక్క, ఈ డాక్టరు ఏమైనా సూదులిస్తా అని అంటాడు. గోళీలతో తక్కువ కాదా బక్కక్క? ఏ డాక్టర్ అయినా గిట్లనే చేస్తాడా? ఈ డాక్టర్ ఒకడే గిట్లా అంటాడా? ఏమో చెల్లే, ఈ డాక్టర్ ఎప్పుడు నిజంగా సూదులిస్తే తక్కువ అవుతుంది అని అంటాడు. మరి ఆడోళ్ళని అంటాడా అట్లా, మగోళ్ళని ఇట్లా అంటాడా? నాకే ఎక్కడ అర్థం కాదు. ఏమొద్దు డాక్టరు, ఆ పిల్ల భయపడుతుంది సూదులంటే. మందులు ఇచ్చి తప్పు దగ్గర రారాదు. ఓయమ్మో, నాకంటే ఎక్కువ డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు మీరే అయినట్టు కదా. మరి గా మాత్రం దానికి నన్ను ఇంటి దాకా ఎందుకు పిలిపించుకోవాలమ్మా? మరి ఏందయ్యా, ఆ పిల్ల సూదొద్దని భయపడుతుంటే మందులతో తక్కువ కాదా, గోళీలతో తక్కువ కాదా? ఏ డాక్టర్ అయినా రెండు గోళీలు ఇస్తే తప్పు దాంట్లో దింకపోతుంది జ్వరము. ఇక నువ్వేంది ఏమైనా సూదులకే కలుపుతావు. ఇగో ఎట్లుంది లైక్ మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టి పోరే దోస్తులు. ఇక లెంత్ కొంచెం తక్కువైనా సరే డైలీ 2 వీడియోస్ పెడతానికి ట్రై చేసి ఇంకో వీడియో మీకోసం తీసుకొచ్చాం కాబట్టి మీరు మా కోసం ఒక చిన్న లైక్ కొట్టాలి. అట్లనే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. రేపు మార్నింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాను. స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.